విషయాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోవాలి. అక్కడ ఈ యొక్క పౌలు గారి యొక్క తండ్రి ఏం చేస్తూ ఉండేవాడు అని అంటే గనక గుడారాలు మరి చేసేటువంటి వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వాడని బైబిల్ గ్రంథం ద్వారా మనము ఈ యొక్క విషయాన్ని మనకు అర్థమవుతా ఉంటా ఉంది. పౌలు కుటుంబం వారందరూ కూడా మతనిష్ట కలిగినటువంటి వారు అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. రోమీయులతో వ్యాపార సంబంధాలు మరి పౌలు కుటుంబము కలిగి ఉండటం వలన పౌలు కుటుంబానికి ఏమొచ్చింది అని అంటే గనక రోమా పౌరసత్వం కూడా లభించింది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు ఈ యొక్క పరిసైడైనటువంటి గమాలియేలు ఆ యొక్క దగ్గర విద్యాభ్యాసము చేసేటువంటి వాడిగా లేఖనాల ద్వారా మనము తెలుసుకోవాలి. అందుచేత ఆ పరిసైడైనటువంటి ఆ గమాలియేలు అనేటువంటి మరి ఆ యొక్క వ్యక్తి దగ్గర విద్యాభ్యాసం చేశాడు కాబట్టి పరిసయుల తెగకు చెందేటువంటి వాడుగా కూడా మరి పేరుగాంచాడు, పేరు పొందాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు ఇజ్రాయేలుగా ఉంటున్నాడు, బెన్యామీను గోత్రికుడిగా ఉంటూ ఉన్నాడు, యూద మతనిష్ట కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు, పరిసయుల తెగకు చెందేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని బహు ఆస్తిపరుడు, అధిక విద్యావంతుడు అనేటువంటి విషయాన్ని కూడా పౌలు గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానికి తోడుగా పౌలు రోమా పౌరసత్వాన్ని కూడా కలిగినటువంటి వాడిగా లేఖనాలను బట్టి మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పౌలును మనం ఎక్కడ చూస్తాము అని గనక మనం ఆలోచించినట్లయితే 7వ అధ్యాయం గనక మనము చదువుతూ ఉన్నప్పుడు స్టెఫను మరణ విషయంలో మొదటిసారిగా అక్కడ పౌలును మనము చూస్తూ ఉంటాం. స్టెఫను యొక్క మరణానికి పౌలు ఏం చేశాడంటే గనక సాక్షిగా అక్కడ మనం 7వ అధ్యాయంలో ఇక్కడ పౌలు గారు మనకు కనబడుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క పరిచర్యను మరి ఈ పౌలు ఎప్పుడు కూడా కనులారా చూచి ఉండలేదు. అంత మాత్రమే కాదు గాని యేసుక్రీస్తు యొక్క పరిచర్య ధర్మము కావచ్చు, అపోస్తుల యొక్క విశ్వాసం కావచ్చు, ఇవేవి కూడా మరి పౌలు గారికి ఏమి కూడా తెలియదు. అందుచేతనేమో ఆ కారణాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యూద మత నిష్టం కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి క్రైస్తవుల పట్ల కక్ష కట్టినటువంటి వాడిగా ఈ యొక్క పౌలును మనము చూస్తూ ఉన్నాం. దానికి తోడు ఇతరుల నాయకుల యొక్క బలము కూడా పౌలుకు ఉన్నటువంటి ఆ కారణాన్ని బట్టి యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా బంధించి ఆలోచన చేయండి బహుగా హింసించేటువంటి వాడిగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు గాని యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా లోపరుచుకున్న తర్వాత అతని దృష్టి దమస్కు వైపునకు మరి మళ్ళటం. అప్పుడే ఆ దమస్కు పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి దర్శనం పౌలుకి కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వెంటనే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వాడు ఆ రోజు నుంచి ఈ యొక్క మరి పౌలు అనబడేటువంటి మొదటిగా సౌలు అనేటువంటి ఆ జీవితాన్ని దేవుడు పూర్తిగా మార్చివేశాడు. నూతనమైనటువంటి వ్యక్తిగా మరి ఆ యొక్క మరి సౌలు లేకపోతే పౌలు మార్చబడ్డాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ క్షణమే ఏమైపోయిందో తెలుసా, ఈ యొక్క సౌలు మరి పౌలుగా మార్చబడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా జీవితం అంతా కూడా మారిపోయింది. అప్పటి వరకు కూడా తనకు పట్టినటువంటి మత పిచ్చి అనేటువంటి కంటి పొరలు ఏమైపోయో తెలుసా, రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ముందు తాను ఓడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, క్రైస్తవునిగా నూతనమైనటువంటి వ్యక్తిగా జన్మించాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పటి నుండి నిజమైనటువంటి మార్పు ఆలోచన చేయండి ఈ యొక్క సౌలు అనబడే పౌలులో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. ఎప్పుడైతే మరి ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడ్డాడో, దేవుని యొక్క దర్శనం ద్వారా పట్టబడ్డాడో, ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, పౌలును నమ్మేందుకు కూడా అపోస్తులతో సహా మిగిలినటువంటి క్రైస్తవులందరూ కూడా భయపడినట్లుగా లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే గనక ఈ సౌలు మరి ఎలాంటి వాడంటే భయంకరుడు, మరి క్రైస్తవులందరినీ కూడా బహుగా హింసించేటువంటి వాడు, బహుగా బాధించేటువంటి వాడు. కాబట్టి మరి నిజంగా ఇతడు మారాడో లేకపోతే గనక మారినట్లు నటిస్తున్నాడు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా అతన్ని మరి శిష్యులు అపోస్తులు చేర్చుకోవడానికి నిరాకరించినట్లుగా మనం
చూస్తూ ఉంటా ఉన్నాం. అప్పుడు ఈ యొక్క పౌలు ఏం చేశాడో తెలుసా, బర్నబా అనేటువంటి వ్యక్తిని ఈ యొక్క పౌలు చేరదీస్తున్నట్లుగా ఆదరించినట్లుగా కూడా లేఖనాల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ నా దేవుని బిడ్డలారా, అపోస్తలులు కలిసేందుకు మధ్యవర్తిగా ఈ బర్నబా వ్యవహరించినట్లుగా లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఎప్పుడైతే ఆ దమస్కు పట్టణంలో ఆ దివ్యమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతను మరి కల్లారా చూచాడో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మత ఆ యొక్క పిచ్చి ఆ యొక్క మరి పోయిందో, వెంటనే నా దేవుని బిడ్డలారా దేవుని కొరకు ఇక ఆ రోజు నుంచి కూడా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత నుండి పౌలు యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అద్భుతంగా 3 మిషనరీల యొక్క ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నేను తర్వాత ఈ 3 మిషనరీల యొక్క ప్రయాణాల గురించి వివరాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కడెక్కడి నుంచి ప్రారంభించాడో, ఈ 3 మిషనరీల యొక్క ప్రయాణాల్లో ఎలాంటి అద్భుతాలు పరిచర్య పౌలు గారు చేశారో ఆ విషయాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగా తాను చనిపోయేంత వరకు కూడా పౌలు గారు ఏం చేశారంటే గనక తన సువార్త పరిచర్యను కొనసాగించాడు. ఎన్నో భయంకరమైన కష్టాలు, ఎన్నో భయంకరమైన శ్రమలు, ఎన్నో భయంకరమైనటువంటి ఆ యొక్క హింసలు దేవుని పరిచర్యను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ వాటన్నిటిలో నుంచి కూడా నా కృప నీకు చాలును అనేటువంటి ఆ యొక్క ప్రభువు ఇచ్చిన వాగ్దానం ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఏమాత్రము కూడా పరిచర్య విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోలేదనే విషయాన్ని ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత సంతోషముగా ప్రసంగాలు చేయడానికి ప్రియ దేవుని బిడ్డలారా బలిపీఠం ఎక్కాడో, అంతకంటే సంతోషముగా జాగ్రత్తగా వినండి, ఎంత సంతోషముగా దేవుని యొక్క పరిచర్యను సువార్తను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాడో, అంతకంటే సంతోషముగా ఆ యొక్క ఉరికొయ్యను ఎక్కడానికి కూడా సంతోషముగా మరి పౌలు గారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పౌలు గారు ఏమంటారో తెలుసా దేవుని బిడ్డలారా, ఇక నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావు అయితే నాకు లాభము అని చెప్పేసి పౌలు గారు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. మొదటి పత్రిక రాసినటువంటి గలతీ పత్రిక తర్వాత చివరి పత్రిక తాను రాసినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రికను మనం ఆలోచన చేస్తూ ఉంటా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి చివరిగా తాను ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడు అని కనుక మనం ఆలోచించినట్లయితే, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు, ఇదిగో నీవు అన్ని విషయములలో కూడా మితముగా ఉండాలి, శ్రమ పడాలి, మంచి సువార్థికునిగా పనిచేయాలి, నీ యొక్క పరిచర్యను సంపూర్ణంగా జరిగించమని చెప్పేసి యవనస్తుడైనటువంటి ఆ యొక్క తిమోతికి పౌలు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు గాని, నేను వెడలిపోయేటువంటి కాలము సమీపమైంది కాబట్టి పౌలు చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు నేను కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు ఏం ఉంచబడిందో తెలుసా, నీతి కిరీటము ఉంచబడిందని చెప్పేసి మాట్లాడుతూ, అంత మాత్రమే కాదు గాని చక్కటి మాటను అక్కడ తెలియజేస్తూ ఉంటాడు పౌలు గారు. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు వారు ఏం చేస్తారో తెలుసా, అది నాకు మాత్రమే కాకుండా తన ఆత్మను, తన యొక్క ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా అనుగ్రహించును అని చెప్పేసి చివరిసారిగా మరి పౌలు గారికి పౌలు మరి తిమోతికి వ్రాస్తున్నట్లుగా ఈ లేఖనాలను మనము చూస్తూ ఉంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇంతవరకు కూడా పౌలు యొక్క జీవితాన్ని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అయితే పరిశుద్ధ గ్రంథమందు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క పౌలు గారి యొక్క పరిచయము మరి వ్యత్యాసమైనటువంటి రీతిలో పరిచయం చేయబడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఇందాక ప్రారంభంలో జ్ఞాపకం చేశాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడ్డాడో, పౌలుగా మార్చబడిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అతడు చేస్తున్నటువంటి పని ఈ రోజున ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి మిగతా విషయాలు నేను తర్వాత నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ప్రియ దేవుని బిడ్డలారా, హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉంటున్నటువంటి సౌలు ఆలోచన చేయండి. ఇటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి ఆ దమస్కు పట్టణంలో ఎప్పుడైతే ఆ దివ్య దర్శనం పొందుకున్నాడో వెంటనే అతని జీవితం మారిపోయింది. వెంటనే మార్పు చెందినటువంటి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు చేస్తున్నటువంటి ఒక మంచి పని ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చదువు అపోస్తల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములు ఈ రీతిగా మనం చదువుతూ ఉన్నాం. 9వ అధ్యాయము 11వ వచన భాగం.
ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట తార్షువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ఏం చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క దమస్కు పట్టణానికి వస్తూ ఉన్నాడో ఆ దర్శనం వచ్చినప్పుడు వెంటనే సౌలు రథం మీద నుండి కింద పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వెంటనే సౌలు గారి యొక్క కళ్ళు మూయబడ్డాయి, గుడ్డివాడిగా మారిపోయాడు, ఏమి కూడా కనబట్టలేదు. ఒక స్వరం వినబడుతా ఉంది. ఏంటా స్వరం? సౌలా సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు. ఈ స్వరం పౌలు గారు వింటూ ఉన్నారు, పౌలు గారితో ఉన్నటువంటి వారు కూడా వినబడుతా ఉంది, కానీ వ్యక్తి మాత్రం కనబట్టలేదు. అటువంటి పరిస్థితిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నువ్వు ఎవరినైతే హింసిస్తూ ఉన్నావో ఆ హింసిస్తున్నటువంటి యేసును నేనే అని చెప్పేసి అంటా ఉన్నారు. వెంటనే తర్వాత ప్రభు వారు చెప్పారు, ఇదిగో ఫలానా స్థలంలో వెయిట్ చేయమని చెప్పేసి అన్నారు. ఈ లోపల దేవుని యొక్క ఆత్మ అననీయతో మాట్లాడుతూ ఉంది. ఇదిగో అననీయ అని చెప్పేసి అన్నప్పుడు, ప్రభు అని చెప్పేసి అననీయ మాట్లాడినప్పుడు, ఇదిగో ఫలానా ఇంటికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ప్రార్థన చేయుచున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే అననీయతో ప్రభు వారు చెప్పారో, అననీయకి డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. ఎవరు ప్రభువా? ఆ తార్సు పట్టాల్సినటువంటి ఆ సౌలేనా? ఒకప్పుడు ఎంత భయంకరంగా ఉన్నాడు తెలుసా? వాడు హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉన్నాడు. క్రైస్తవులందరూ కూడా ఎంత బహుగా క్రూరంగా హింసించాడో, బాధ పెట్టాడో అది నీకు తెలుసు కదా. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఆ వ్యక్తి నూతన పరచబడ్డాడు, మారు మనసు పొందాడు. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ప్రార్థించుచున్నాడు. మరొకసారి ఆ మాట మనం చదువుదాం లాస్ట్ లైన్ లో. ఇప్పుడు ఆ వ్యక్తి అననీయతో ఏమంటూ ఉన్నాడు? దేవుడు సౌలు వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. అప్పుడు నరహంతుకుల వస్త్రములకు కావలిగా ఉన్నటువంటి సౌలు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇతడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. ఎంత గొప్ప విషయమో ఒకసారి మనం ఆలోచించాలి దేని బిడ్డలారా. మార్పు చెందినటువంటి ఆ యొక్క పౌలు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో మార్పు చెందిన మనం క్రమం తప్పకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చుని మోకరించి మన యొక్క సమస్యలు, మన బాధలు ప్రభుతో చెప్పుకోగలుగుతూ ఉన్నామా? ప్రార్థించగలుగుతూ ఉన్నామా? మనం ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఈ రోజున పౌలు మార్పు చెందిన తర్వాత మొట్టమొదటిగా చేస్తున్న పని ఏంటో తెలుసా? ప్రార్థన. ఈ రోజున మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మారుస్తుంది అని చెప్పేసి మనకు తెలుసు కాబట్టి ప్రార్థించినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. ప్రార్థనలో బలహీనులుగా మనం ఉంటూ ఉన్నాం. అందుకనే మీరు విసుగక ప్రార్థన చేయమని ఎన్నో గొప్ప ఆత్మీయమైన సత్యాలు ప్రభువారు మనకు నేర్పుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి మార్పు చెందిన నీవు ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నటువంటి పౌలును గూర్చి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి. ఒకప్పుడు నా ప్రజలను సంఘాలు హింసించినటువంటి వాడు, దూషకుడిగా, హానికరిగా ఉన్నటువంటి ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి జీవితం మారిపోయింది కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నటువంటి పౌలును చూసిన దేవుడు ఎంతగానో సంతోషించి ఉంటాడు కదా. ప్రియ దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. మరి మార్పు చెందిన నిన్ను బట్టి దేవుడు దినమెల్లా కూడా సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నాడా? మార్పు చెందిన నిన్ను బట్టి, ప్రార్థిస్తున్న నిన్ను బట్టి, మంచి కార్యాలు, మంచి బ్రతుకు, మంచి జీవితాన్ని జీవిస్తున్నవాడిని నిన్ను బట్టి, నీ బ్రతుకు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీ పవిత్రమైన మాటలను బట్టి నీ పరలోకపు తండ్రి నిన్ను చూసి సంతోషించగలుగుతూ ఉన్నాడా? ఆలోచన చేయండి. ఇక్కడ మార్పు చెందినటువంటి ఆ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. 3.5 సంవత్సరాలు ప్రియ దేని బిడ్డలను ఆలోచించండి. మరి ఆ యొక్క ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు కూడా ప్రార్థించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారి శిష్యుల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. ఇదిగో మీరు శోధన
ఆపదల్లో పడకుండా ఉండాలంటే గనుక మెలకువగలిగి ప్రార్థించండి. మీరు కొంతసేపు అయినా సరే మెలకుగా ఉండలేరా అని చెప్పేసి ప్రభు వారు బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. కానీ వారు ప్రార్థించాల్సినటువంటి వారు ప్రార్థించేటువంటి సోమరులుగా ఉంటూ ఉన్నారు. వారు నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే నూతనంగా మార్చబడినటువంటి ఈ యొక్క పౌలు ఆలోచన చేయండి, కొన్ని గంటల్లోనే ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ప్రార్థించేటువంటి శిష్యుడిగా మారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఎవరు చెప్పారో తెలుసా? ప్రభువారే స్వయముగా అననీయతో సాక్ష్యం ఇస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రభు మన గురించి ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు. మార్పు చెందినటువంటి నీవు, బ్రతుకు మార్చుకున్న నీవు, పాపాన్ని విడిచిపెట్టిన నీవు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిసం తీసుకున్న నీవు, మారాలని చెప్పుకుంటున్న నీవు ఈ రోజున నీతి క్రియలు, మంచి ఫలములు నీలో ఉన్నాయా? ఒకవేళ నీలో అటువంటి మంచి ఫలములు లేకపోతే గనక నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను బట్టి దేవుడికి దుఃఖం, ఆవేదన, వేదన తెస్తూ ఉన్నావేమో, బాధ కలిగిస్తున్నావేమో, నొప్పి కలిగజేస్తూ ఉన్నావేమో, చేసిన చెడు కార్యాలు మళ్ళా చేస్తూ, చేసిన మాట్లాడిన అబద్ధాలు మళ్ళా మాట్లాడుతూ, చేసిన మోసాన్ని మళ్ళా చేస్తూ, చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు మళ్ళా చేస్తూ దేవునికి మరలా వేదనను, దుఃఖాన్ని ఆలోచన చేయండి. మరలా ఆయన గాయాలు పదే నువ్వు రేపుతూ ఉన్నావేమో. ఈ రోజున ప్రభు వారు నీ గురించి, నా గురించి కూడా మంచి సాక్ష్యం ఇవ్వగలగాలి. ఇప్పుడు అతడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మార్పు చెందిన నీవు, బ్రతుకు మార్చుకున్న నీవు, మంచి ఫలాలు నీలో ఉన్నాయా? ప్రేమ అనేటువంటి ఫలం, విశ్వాసము, సాత్వికమైనటువంటి ఫలాలు నీలో ఉన్నాయా? ఆలోచన చేయండి. దేని బిడ్డలారా, క్రైస్తవులు మనం చెప్పుకుంటూ కూడా, మారామని చెప్పుకుంటూ కూడా ఇంకా లోకాన్ని ప్రేమించేటువంటి వారిగా, ఇంకా దేవుడికి ఆయుష్కరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందుకని దినమెల్లా మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుందని చెప్పేసి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మార్పు చెందినటువంటి మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి తప్ప, దేవుడు ఆనందించాలి తప్ప, ఎప్పుడు కూడా మనం ఆయన నామానికి అవమానకరంగా ఉండకూడదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రత్యేకమైన సమయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మార్పు చెందినటువంటి ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత చేస్తున్నటువంటి పని, ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాడు. రక్షించబడినటువంటి కొన్ని గంటలకే ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటా ఉన్నప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆలోచన చేయండి, అయ్యా ఆయన ఎంతగానో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాం. వీటిని ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే కనుక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎంతో వేదన కలిగి, భారము కలిగి, ఎలాగైతే తన చెమటను రక్త బిందువులుగా మార్చి ప్రార్థన చేశాడో, మరి పౌలు గారు కూడా అటువంటి ప్రార్థిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పౌలుకి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా అద్భుతంగా ఎదుర్కోవడానికి దానికి గల కారణం ఏంటయ్యా అని గనక మనం ఆలోచించినట్లయితే అతడు కలిగినటువంటి ప్రార్థన అనేటువంటి యుద్ధోపకరణం. దేవుని బిడ్డలారా, పౌలు గారికి జీవితంలో అన్ని భయంకరమైనటువంటి కష్టాలు, శ్రమలు సంభవించినప్పటికీ అతడు అంత ఉన్నతమైనటువంటి ఆ జీవితాన్ని జీవించడానికి గల కారణం అతని పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధంగా జీవించినటువంటి ఆ జీవితం మాత్రమే కాదు. కానీ మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ యొక్క మరి పౌలు గారు సౌలు అనేటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడక ముందు మరి కొద్ది కాలము క్రిందట ఏం చేశాడో తెలుసా? అతని హృదయములో మరి స్టెఫను మరణించినటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ క్రియ పౌలు గారిలో చాలా బలంగా పనిచేసింది. దేవుడి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క అపోస్తల గ్రంథము 7వ అధ్యాయము 60వ వచన భాగమును మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ స్టెఫను యొక్క మరి చూడండి దేవుని బిడ్డల మరణం బలమైనటువంటి క్రియను అక్కడ జరిగించి ఉండొచ్చు. ఎందుకో తెలుసా? చూడండి ఆ మాట మనం చదువుతాం ఒకసారి. 7వ అధ్యాయము 6వ వచన భాగం. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను.
సౌలు అతని చావునకు ఏం చేశాడంట? సమ్మతించాడు. ఇక్కడ స్టెఫను మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పటికే పళ్ళు కొరుకుతూ ఉన్నారు, రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆ రీతిగా స్టెఫనుని హింసిస్తున్నప్పుడు, అలా చంపుతూ ఉన్నప్పుడు నా దేని బిడ్డలారా, స్టెఫను ఏమాత్రం కూడా భయపడకుండా, ఏమాత్రం కూడా తనలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని బిడ్డలారా, తన పరుగును కడబుట్టించినటువంటి ఆ యొక్క స్టెఫను జీవితం బట్టి ఇక్కడ మరి పౌలు గారి జీవితం గొప్ప ప్రభావం చెందినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్టెఫను చూసినటువంటి పౌలు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ప్రార్థిస్తూ ఉన్నాడు. స్టెఫను అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలు పళ్ళు కరుగుతూ ఉన్నప్పుడు, రకరకాలుగా హింసిస్తూ ఉన్నప్పుడు స్టెఫను చూసినటువంటి పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. పౌలు కూడా గొప్ప ప్రార్థనాపరుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు కూడా గొప్ప ప్రార్థనాపరుడుగా ఉంటూ ఉన్నాడు. పౌలు కూడా గొప్ప ప్రార్థనాపరుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క పత్రికలు కనుక మనం జాగ్రత్తగా చదవగలిగినట్లయితే పౌలు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవాడు గాను, ఆలోచన చేయండి, దివారాత్రులు కూడా ప్రార్థించేటువంటి వాడు గాను తన పత్రికలో మనం ఈ విషయాలు కూడా మనం అర్థం చేసుకోగలం. అంత మాత్రమే కాదు గాని ఇక్కడ స్టెఫను చూసినటువంటి పౌలు ప్రార్థించడమే కాదు గాని, పౌలును చూచినటువంటి ఎఫెఫ్రా కావచ్చు, తిమోతి కూడా కావచ్చు, ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ప్రార్థించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు గాని వారు ప్రార్థనలో పోరాడేటువంటి వారిగా ఉంటున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, మనం ఎవరితో స్నేహం చేస్తామో వారి యొక్క అలవాట్లే మనకు వస్తూ ఉంటాయి. మనం ప్రార్థించే వారితో స్నేహం చేస్తామంటే మనం కూడా ఆటోమేటిక్ గా ప్రార్థన చేయగలం. నా దేని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారితో మనం స్నేహం చేసినప్పుడు వారిలో ఉన్న పరిశుద్ధత, వారిలో ఉన్న మంచి కార్యాలు మనము కూడా చేయగలం. అదే దుష్టులతోనో, చెడిపోయినటువంటి వారితోనో, పాపులతో మనం స్నేహము సహవాసము చేస్తామంటే వారి యొక్క బుద్ధులు, అలవాట్లు మనకి కూడా అలవాటు అవుతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్టెఫను చూసినటువంటి పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. పౌలును చూసినటువంటి ఎఫెఫ్రా కావచ్చు, తిమోతిలు కావచ్చు, ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థించే వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నారు. పౌలు జీవితంలో ఎన్నో దెబ్బలు, బంధకములు, ప్రియమైన దిగంబరము, అంత మాత్రమే కాదు జైలు నివాసము, అంత మాత్రమే కాదు కానీ వాడ ప్రమాదములు ఏమాత్రము కూడా ఇటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని, లేకపోతే కనుక మరి ఇలాంటి శ్రమలు, హింసలు సంభవించినప్పటికీ ఏమాత్రము కూడా పౌలు గారు కదల్చబడలేదు, వెనక్కి తిరిగిపోలేదు. మంచి సైనికుడు వలె పోరాడము అని చెప్పేసి తిమోతికి హెచ్చరించినట్లుగా, ఇదిగో మంచి పోరాడమన్న రీతిగా మంచి పోరాటానికి పౌలు గారు ప్రయాసపడ్డారు. దేని బిడ్డలారా, ఎందుకంటే గనక ప్రార్థనే జీవము, ప్రార్థనే జయము అనేటువంటి విషయాలను, సత్యాలను అపోస్తలుడైన పౌలు బాగుగా నేర్చుకున్నాడు. దేని బిడ్డలారా, ఆత్మీయ ప్రాథమిక పాఠశాలలో పౌలు గారు నేర్చుకున్నటువంటి మొదటి పాఠం ఏంటి అని గనక మనం ఆలోచించగలిగినట్లయితే ప్రార్థన, ఉపవాసము. దేని బిడ్డలారా, ప్రార్థన, ఉపవాసము. క్రీస్తుతో కూడా ఉన్నటువంటి 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు మిగతా శిష్యుల కన్నా బలమైనటువంటి శిష్యుడిగా మారడానికి గల కారణం ఏంటయ్యా అంటే గనక ప్రార్థన. ఆదిమ సంఘములో పౌలు గారు ఏం చేస్తారు అంటే గనక ప్రార్థన విప్లవాన్ని ప్రారంభించినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉంటున్నాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు పౌలు గారు ఏమంటూ ఉన్నారో తెలుసా? గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచన భాగంలో ఏమంటారంటే గనక, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అని అంటా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు యొక్క ముద్రలు ఎక్కడున్నాయి? నా శరీరమందు. మరి నీ శరీరం ముందు ఈ ముద్రలు ఉన్నాయా? యేసులాగా నీవు ప్రార్థించగలుగుతున్నావా? యేసులాగా నీవు ప్రేమించగలుగుతున్నావా? యేసులాగా నీవు క్షమించగలుగుతున్నావా? యేసులాగా నీవు సమాధానకరమైన ఆత్మ నువ్వు కలిగి జీవించగలుగుతున్నావా? క్రీస్తు దేవుడి కుమారుడిగా ఉండినను ప్రతి దాని కొరకు కూడా, ప్రతి దాని నిమిత్తము కూడా ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులను ఎన్నుకున్నకు ముందుగా ప్రభువు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన ప్రార్థించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అద్భుతములు చేయటానికి ముందుగా యేసు ప్రభువు చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సత్యమును బోధించడానికి ముందుగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయినటువంటి యేసు ప్రార్థన మనకు గొప్ప మాదిరిగా ఉంటుంది.
కాబట్టి ఈ రోజున పౌలు గారు కూడా అలా ప్రార్థించగలిగాడు. కాబట్టి మిగతా శిష్యుల కన్నా బలమైనటువంటి శిష్యుడిగా, మిగతా అపోస్తుల కన్నా బలమైనటువంటి అపోస్తులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవాడని, అన్నింటి కొరకు ప్రార్థించేటువంటి వాడని మరి పౌలును బట్టి కూడా తన పత్రికలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ సత్యాలు మనకి తేడతెల్లగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను, ప్రార్థన అనునది ప్రతి క్రైస్తవునికి ఎలాంటిదంటే గనుక శ్వాసగా ఉండాలి, ఊపిరి వంటిది, వెన్నుముక లాంటిది. కాబట్టి ఈ ప్రార్థనను మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేని బిడ్డారా, ప్రార్థించేటువంటి ఆ శిష్యుడును ఇక్కడ పౌలును మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థించువాడే ఆయన శిష్యుడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రార్థించేటువంటి వాడు ఎవరంటే గనుక వేషధారి అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రార్థన ద్వారా మనం ఎన్నో అద్భుతాలు మనం పొందుకుంటాం. ఈ రోజు నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదంటే ప్రార్థన చేయట్లేదు, ప్రార్థనలో బలహీనుడిగా ఉంటూ ఉన్నావు. ప్రార్థన నీవు ఆలోచన చేయండి. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని మనము చేత పట్టుకుంటూ ఉన్నప్పుడు ఎటువంటి సాతాను రాజ్యం లేకపోతే కనుక చీకటి శక్తులు, అంధకార శక్తులు మన ముందు ఏమాత్రము కూడా ప్రభావం చెందలేవు. ఈ రోజున సాతాను ఎందుకు ఓడించలేకపోతున్నా, శ్రమలు నీ జీవితంలో సంభవిస్తూ ఉంటూ ఉన్నప్పటికీ వాటన్నిటిలో నుంచి నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోతూ ఉన్నా దేని బిడ్డలారా, చేతకాని వాళ్ళగా ఎందుకు అసమర్థుడిగా ఉంటూ ఉన్నా, ఎందుకు పిరికి వాళ్ళగా ఉంటూ ఉన్నా, ఎందుకు బలహీనుడిగా ఉంటూ ఉన్నావు అంటే ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని నీ దగ్గర లేదు. ఈ రోజున ప్రార్థించే శిష్యుడిగానే ఉండాలి. ఇక్కడ ప్రభు వారు చెబుతూ ఉన్నారు సౌలు పౌలు అనబడినటువంటి పౌలు గురించి. అతడు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. వెళ్ళు నీవు అతని కొరకు విచారించు, అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు భరించాలో, ఎన్ని బాధలను అనుభవించాలో, అతడు నా కొరకు నా చేతిలో ఎటువంటి బలమైన సాధనంగా నేను వాడుకోబోతూ ఉన్నాను, ఇది మనం చూస్తామని చెప్పేసి దేవుని బిడ్డలారా సౌలు అనబడిన పౌలును దేవుని కొరకు బలమైనటువంటి సాధనంగా దేవుడు వాడుకున్నాడు. దానికి గల కారణం ఏంటి అంటే గనక మార్పు చెందినటువంటి కొన్ని గంటల్లోనే అతడు చేసిన పని ఏంటంటే ప్రార్థన, ఉపవాసము. దేని బిడ్డలారా ఈ రోజున శ్రమ నీ జీవితంలో వస్తూ ఉన్నాయి. శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు, కష్టాలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావా? అర్థం కానిటువంటి పరిస్థితులు నీవు ఉన్నావా? ఈ రోజున ప్రార్థన తప్ప మరొకటి మనం ఏమి కూడా చేయలేము. ప్రార్థన ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తాడు అనటంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. నేను ముగింపులకు వస్తూ ఉన్నాను. దేవుని మాటలు మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి బాధలు ఉన్నప్పటికీ, ఎటువంటి మరి బలహీనతలు ఉంటూ ఉన్నప్పటికీ మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారిగా ఉండాలి. పౌలు గారికి కూడా నేను జ్ఞాపం చేశాను, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో బంధకములు, వాడ ప్రయాణముల ప్రమాదములు, దేని బిడ్డలారా ఎన్ని శ్రమలు